హలో గైస్, వెల్కమ్ టు అంద వ్లాగ్. చాలా డేస్ అయింది ఛానల్లో వ్లాగ్స్ ఓకే. ఎందుకు అంటే మాకు ఎగ్జామ్స్ ఉండే, ఫైనల్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అంటే మనం ఫస్ట్ క్లాస్ అయినా, 10th క్లాస్ అయినా, బీటెక్ అయినా, మాస్టర్స్ అయినా, ఇంకా పిహెచ్డీలు వేసినా కూడా ఎగ్జామ్స్ అంటే తెలియని స్ట్రెస్ ఉంటుంది. అది అయిపోగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా, ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో అయినా అది అంతే కావచ్చు. అండ్ ఇప్పుడు ఈ వ్లాగ్లో నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇక్కడ ఎగ్జామ్స్ ఎట్లుంటాయి, గ్రేడింగ్ సిస్టమ్ కదా, అవి ఎట్లా, ప్రొఫెసర్స్ ఎట్లుంటాయి, క్లాసెస్ ఎట్లుంటాయి, ఎట్లాంటి కోర్సెస్ తీసుకోవాలి, ఏది బెస్ట్, ఇట్లా ఇవి అన్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ ఎగ్జామ్స్ అనేటివి ఒక 3 టైప్స్ ఉంటాయి. లైక్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అండ్ అసైన్మెంట్స్ మీద బేస్ చేసుకొని మార్క్స్ ఇస్తారు. పేపర్ బేస్డ్ ఎగ్జామ్స్ అంటే లైక్ కొన్ని సబ్జెక్ట్స్లో థియరీ పార్ట్ ఉంటుంది కదా, ఇక మొత్తం థియరీ క్వశ్చన్స్ అడుగుతారు. ఒక 1 పేజ్ 1.5 పేజ్ అట్లా రాస్తూనే ఉండాలి మనం. ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఏమో ప్రాబ్లమాటిక్ ఉన్న సబ్జెక్ట్స్కి కూడా ఆల్మోస్ట్ పేపర్ బేస్డే ఉంటుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఎట్లా అంటే ఫిల్ ద బ్లాంక్స్, ఇంకా చూసెస్, అవి అంటే ఆ ప్రొఫెసర్ ఇష్టమిగా వాడు అట్లా పెట్టాలనుకుంటే అట్లా పెడతారు, లేదు అనుకుంటే పేపర్ బేస్డ్ పెడతారు. ఇంకా కొంతమంది ప్రొఫెసర్స్ ఎట్లా అంటే ఓన్లీ మనం సెమిస్టర్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చేసిన అసైన్మెంట్స్ మీద బేస్ చేసుకొని మనకి గ్రేడ్స్ ఇస్తారు అన్నట్టు. ఈ 3 టైప్స్ ఉంటాయి. అండ్ గ్రేడింగ్ సిస్టమ్కి వస్తే ఏంటంటే ఏబిసిడి అని 4 గ్రేడ్స్ ఉంటాయి. డి వస్తే ఇక మనం ఆ సబ్జెక్ట్ని రీటేక్ చేయాలి. లైక్ ఒక $1,500 లేదా $1,300 ఆ సబ్జెక్ట్స్కి ఎంత ఉంటే అంత పే చేసి మళ్ళీ నెక్స్ట్ సెమ్లో మళ్ళీ దాన్ని రీటేక్ చేయాలన్నట్టు. సి వస్తే ఎట్లా అంటే మనం కంపెన్సేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎక్స్ సబ్జెక్ట్లో నీకు సి వచ్చింది, ఇంకొక వై సబ్జెక్ట్లో ఏ వచ్చింది అనుకో, అప్పుడు కంపెన్సేట్ అయిపోద్ది. సో నో ప్రాబ్లం అన్నట్టు. నీకు సి వస్తే పక్క ఒక ఏ తోటి నువ్వు కంపెన్సేట్ చేసుకోవాలా. మ్యాక్సిమం సి రాకుండానే ట్రై చేయాలి. లీస్ట్ అంటే బి తర్వాత ఇక మరి వరస్ట్ కేసులో సి వస్తే ఓకే, కానీ ఆల్మోస్ట్ ఏకి లేదా బీకి ట్రై చేసింది. యాక్చువల్గా అయితే మనకి ఏ రావడం అనేది చాలా కష్టమే. కాకపోతే ఇందులో కూడా ఒక చిన్న లూప్ హోల్ ఏంటంటే, మంచి ప్రొఫెసర్స్ అంటే లైట్ ఉన్న ప్రొఫెసర్ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఏ వేస్తారు అన్నట్టు. అట్లాంటి ప్రొఫెసర్స్ ఎట్లా అంటే వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ తీసుకోరు, మనకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వరు. అంటే అసైన్మెంట్స్లో చెక్ చేయడాలు లేదా ప్లాగరిజం చూడడం, ఇట్లాంటి పనులు వాళ్ళు చేయరు అన్నట్టు. చాలా బ్రాడ్ మైండెడ్ వాళ్ళు. అట్లా ఆలోచించి జస్ట్ సబ్మిట్ చేసేస్తే ఒక వీడియో చేసి ఉంటారులే అనేసి ఓపెన్ కూడా చేయకుండా మార్క్స్ ఇస్తారు. అట్లాంటి ప్రొఫెసర్స్ తీసుకుంటే ఏంటంటే అవుట్ ఆఫ్ పడతాయి అన్నట్టు అసైన్మెంట్స్కి అన్నిట్లలో అవుట్ ఆఫ్ పడి. ఇంకా కొందరు ప్రొఫెసర్స్ క్విజ్లు పెడతారు, క్లాస్ రూమ్లోనే క్విజ్లు పెడతారు. క్విజ్ పెట్టి కూడా వాళ్ళు ఆడే కూర్చుంటారు, అక్కడ నుండి కదలరు. మనం కింద ఫోన్ వాడుకుంటూ రాసేయచ్చు. అంటే అదే చెప్పిన కదా, స్ట్రెస్ తీసుకోరు, స్ట్రెస్ ఇవ్వరు అన్నట్టు. సో అట్లా అంటే అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి చూసుకోవాలన్నట్టు మనం. అంటే ఇట్లాంటి పనులు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ఇట్లాంటివి చేసుకుంటే మంచిగానే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, కొంతమంది ప్రొఫెసర్స్ ఎట్లా అంటే బోనస్ పాయింట్స్ ఇస్తారు అన్నట్టు. అటెండెన్స్కి బోనస్ మార్క్స్ ఉంటాయి. లైక్ మనం రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయితే మనకు బోనస్ మార్క్స్ పడతాయి. ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్లో ఆ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి అన్నట్టు. సో అట్లా కూడా ఏ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ అటెండెన్స్ కాదు, అంటే ఈ మనం చేసిన కొంచెంలో ఆ కొంచెం కూడా యాడ్ అయ్యి అట్లా ఏ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ప్రొఫెసర్స్ ఎట్లా అంటే క్వశ్చన్ పేపర్స్ కూడా లాస్ట్ ఇయర్ అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ ఆ క్వశ్చన్ పేపర్స్నే రిపీట్ చేస్తారు అన్నట్టు. కొత్తగా మళ్ళీ క్వశ్చన్లు ఇవ్వడాలు అట్లాంటి పనులు చేయరు వీళ్ళు. ఓన్లీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఒక 5 బిట్స్ అట్లా చేంజ్ చేస్తారు అంతే. ఆ 5 బిట్స్ కూడా మనం కొంచెం చదువుకుంటే వస్తాయి. ఇక మరీ చదవకుండా పోలేం, కానీ కొంచెం కష్టపడితే ఏ వచ్చే ఛాన్సెస్ వీళ్ళు ఉన్నాయి. వేరే సబ్జెక్ట్ అంటే తెలియని ప్రొఫెసర్స్ వాళ్ళు ఎట్లా టీచ్ చేస్తారో తెలియదు, వాళ్ళ దగ్గర అంటే పీపీటీస్ ఉన్నాయో లేవో తెలియదు. ఇక్కడ చాలా ఉంటాయి అన్నట్టు ఇట్లాంటి ఫ్యాక్టర్స్. సో అవన్నీ చూసుకొని మనం ప్రొఫెసర్స్ని సెలెక్ట్ చేసుకొని మంచి సబ్జెక్ట్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఆ ప్రొఫెసర్స్ని ఎట్లా పెట్టుకోవాలి అంటే వాళ్ళు ఈ సబ్జెక్ట్ ఎట్లా తెలుసారంటే ఏం లేదు, ప్రీవియస్ ఇయర్స్ సీనియర్స్ కానీ ఇంకెవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర నుండి ఇన్పుట్స్ తీసుకోవడం. అంటే ఏ ప్రొఫెసర్ని చూస్ చేసుకుంటే బెస్ట్, ఏ సబ్జెక్ట్కి ఏ ప్రొఫెసర్ అయితే బెటర్ ఉంటుంది, ఏ గ్రేడ్ వేస్తాడా వేయడా,
ఇంకా గ్రేడింగ్ సిస్టంలో కర్వ్ అనే ఒకటి ఉంటుంది. అంటే ఓ ఆయన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫైనల్ మార్క్స్, ఇప్పుడు సపోజ్ సబ్జెక్ట్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్, అందులో హైయెస్ట్ మన క్లాస్ మొత్తంలో హైయెస్ట్ రావడం 80 మార్క్స్కి వచ్చిందనుకో. సో నీకు 70 వచ్చింది, క్లాస్ మొత్తంలో హైయెస్ట్ 80, వాడు ఆ 80కి కర్వ్ తీస్తాడు అన్నట్టు. అంటే హైయెస్ట్ మార్క్స్ ప్లస్ లీస్ట్ మార్క్స్ని రెండింటిని డివైడ్ చేసేసి వచ్చిన దానికి అబోవ్ ఉంటేనేమో ఏ గ్రేడ్, బిలో ఉంటే బి గ్రేడ్ అట్లా చేస్తాడు. సో ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ ఏమవుతుంది 80కి నీకు అవుట్ ఆఫ్ 70 వచ్చినట్టు. అట్లా తీస్తే ఏమవుతుందంటే గ్రేడ్ మనకి మంచి గ్రేడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే సి వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళకి బి రావడం, బి వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళకి ఏ రావడం. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింటే మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి క్లాసెస్ అన్నట్టు. ఈ క్లాసెస్ ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎన్రోల్మెంట్ అనేది. అంటే ఇప్పుడు మా కాలేజ్లో మాత్రం మినిమం ఒక సెమిస్టర్కి 2 సబ్జెక్ట్స్ చేయాలి, లేదా మ్యాక్సిమం 3 సబ్జెక్ట్స్ చేయాలి అంతే. కొన్ని కాలేజెస్లో ఎట్లా అంటే ఒక సెమిస్టర్ ఆన్లైన్ చేసుకోవచ్చు కంప్లీట్గా. సో ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. యూసీఎంకి మాత్రం 2 సబ్జెక్ట్స్ మినిమం అండ్ 3 సబ్జెక్ట్స్ మ్యాక్సిమం. ఇప్పుడు మనం ఒకటే రోజు కాలేజ్కి వెళ్ళాలి అంటే అంటారు కదా, ఒక్కటే రోజు ఎట్లా పోతారు వీళ్ళు కాలేజ్కి అని అంటే ఎట్లా అంటే 2 సబ్జెక్ట్స్ ఒక్కటే రోజు పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు ట్యూస్డే అనుకో, ట్యూస్డే రోజే నేను ఎక్స్ అండ్ వై ఈ 2 సబ్జెక్ట్స్ పెట్టుకున్నాను అనుకో. మార్నింగ్ ఒక సబ్జెక్ట్, ఈవినింగ్ ఒక సబ్జెక్ట్, లేదా మార్నింగ్ ఒక సబ్జెక్ట్, ఆఫ్టర్నూన్ ఒక సబ్జెక్ట్, మినిమం గ్యాప్ తోటి. సో అట్లా నేను ఎన్రోల్ అయిపోతే ఒక్కటే రోజు వెళ్ళిపోతే నాకు మార్నింగ్ ఆ క్లాస్ అయిపోద్ది, ఆఫ్టర్నూన్ ఈ క్లాస్ అయిపోద్ది, ఇక నెక్స్ట్ ఏ క్లాసెస్ ఉండవు నాకు. ఒకవేళ మనకి 2 సబ్జెక్ట్స్ ఒకటే రోజు దొరికితే అది బెస్ట్. ఇట్లా మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, లేదు దొరకకపోతే ఇక చేంజ్ చేసుకోవాలి. అంటే 2 డేస్ వెళ్ళాల్సి వస్తుంది. కొంతమంది 3 డేస్ కూడా వెళ్తారు. 3 సబ్జెక్ట్స్ డిఫరెంట్ డేస్ అయితే అది డిపెండ్స్, ఇక మనకు దొరికిన దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఆల్సో ఒక క్లాస్ అనేది 3 hours ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మనం మధ్యలో బ్రేక్కి చూసుకుంటే బెస్ట్. అయినా ఇవన్నీ ఫ్యాక్టర్స్తో కలిపి క్లాసెస్ దొరకడం అనేది కష్టమే, కాకపోతే దొరుకుతాయి. చాలామందికి దొరుకుతాయి. అంటే ఇట్స్ ఆల్ పేషెన్స్ అని, మనం నైట్ మొత్తం కష్టాలు పడి చూస్తూ ఉంటే మనకు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు క్లాసెస్. కష్టాలు పడి చూడడం అని అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు మనకు చెప్తారు, మనకు మెయిల్ వస్తుంది, ఈ డే రోజు క్లాసెస్ ఓపెన్ చేస్తాం మేము ఈ టైంకి అని కాదు. మ్యాక్సిమం వాళ్ళు ఎట్లా అంటే నైట్ 12 o'clockకి, 1 o'clockకి, 2 o'clock అట్లా ఓపెన్ చేస్తారు. ఆ టైంలో అందరు ఎన్రోల్ అవుతారు, ఎవరెవరికైతే క్లాసెస్ కావాలి ఇంకా దొరకలేదు అన్న వాళ్ళు. సో ఆ టైంలో మనం కూడా ఇక చూస్తూ ఉండాలన్నట్టు. వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేది మనకు కూడా క్లారిటీ ఉండదు. వాళ్ళు సడన్గా ఒక్కొక్క సబ్జెక్ట్ ఓపెన్ చేస్తారు. సో అట్లా డే మొత్తం అంటే ఆ నైట్ మొత్తం చూస్తూ ఉంటే మనకు దొరికే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ టైం క్లాసెస్ ఎన్రోల్ అయ్యేటప్పుడు ఎవరైనా తెలిసిన సీనియర్స్ ఉంటే వాళ్ళని పక్కన పెట్టుకొని ఎన్రోల్ అవ్వడం బెస్ట్ అన్నట్టు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏ క్లాసెస్ ఏంది తెలీదు, సీనియర్స్ కూడా అంటే తెలిసిన వాళ్ళు లేరు, చెప్పడానికి కుదరట్లేదు అని అంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, నాకు అందులో పింగ్ చేయండి. నాకు తెలిసిన సబ్జెక్ట్స్ ఏవేవి బెస్టో అవి నేను మీకు చెప్తా. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా యూసీఎంకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో నాకు పింగ్ చేయండి.